శృతితో పెళ్ళయింది. భార్యను నీతో తెచ్చుకోవడం పద్ధతి అంటే, చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేం కష్టంగా లేదు. నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతాలే అని తేలిగ్గా అనేశాడు. ఒకరోజు వికాస్ వస్తూనే, మమ్మీ, మేం మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం. వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. అదేమిటి విక్కీ, ఇంత సడన్ గానా? ఎందుకీ నిర్ణయం? ఇప్పుడు మనం ఉంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరు ఆఫీస్కి ఎంత దూరమని? 10 కిలోమీటర్ల లోపే ఉంది కదా. కారులో వెళ్తే 15 నిమిషాలు డ్రైవ్. మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటెందుకు? డబ్బు దండక్ కదా విక్కీ. నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేమెప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం. అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవడం ఏమాత్రం బాగలేదురా అంది సుమిత్ర. డాడీతో కూడా చెప్తాను మమ్మీ. నువ్వు అన్నది నిజమే, కానీ మేం కూడా మా కెరియర్ని ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. 2.5 కోట్లట. మేము ఉండబోయే